కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ కుమార్. కదిరికి విచ్చేసిన చికోటి ప్రవీణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించిన ఏపీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ. గుంతకల్లులో జరిగే శివాజీ శోభాయాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు తెలిపిన చికోటి ప్రవీణ్ కుమార్. మరి ఇవాళ కదిరికి రావడం జరిగిందని గుంతకల్లో శివాజీ శోభాయాత్రకి నన్ను ఆహ్వానించడం జరిగింది. సో ఇంతవరకు వచ్చినందుకు కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఒక అద్భుతమైన ప్రాచీన మందిరం, మరి చాలా వైబ్రేషన్, ఒక వైబ్ ఉంది ఆ గుడిలో. ఇప్పుడే దర్శనం చేసుకొని మరి ఇక్కడ మహాలక్ష్మి గుడికి కూడా రావడం జరిగింది. ఇక్కడ నన్ను బాగా ఆదరించినారు అభిమానులు. ముఖ్యంగా మా బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీ గారు, మరి అశ్వత్ గారు, మిగతా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మరి హిందుత్వాన్ని కాపాడే భాగంలో మరి గుడులని, గోవుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని మరి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో విపరీతమైన మత మార్పిడి చర్యలు జరిగినాయి. సో మరి ఇక్కడ మా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా మా యువ నాయకుడు వంశీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గర్వాపసి లాంటి ప్రోగ్రామ్ చేసి ఎవరైతే మత మార్పిడిలకు భాగంగా వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా మన యొక్క మతం గొప్పతనం చాటి చెప్తూ మరి పునరంగా మళ్ళీ మన మతంలోకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ మరి ఆ దిశగా మా వంశీ గారు కృషి చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. వంశీ నా